జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వార్తను తీసుకొచ్చా. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్పులు కొట్టకుండా వీడియో మొత్తం చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా. ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇజ్రాయెల్ భారతదేశ సంబంధాలు బలపడడం అయితే ప్రారంభించినాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ భారతదేశాల మధ్య ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్, వీటితో పాటు ఇరు దేశాల మధ్య మిలిటరీ సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడినాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ భారత్ చేసుకున్న ప్రధానమైనటువంటి ఒప్పందాల్లో కీలకమైనది ఎంఆర్ అగ్రిమెంట్. ఈ ఎంఆర్ అగ్రిమెంట్ అంటే మొసాద్ అనేది మనకందరికీ తెలుసు, చాలామంది వినే ఉంటారు. ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ అనమాట. ఆ మొసాదు అలాగే మన దేశానికి సంబంధించిన వీటికి రెండింటికి సంబంధించి ఈ అగ్రిమెంట్ అనమాట. అందుకే దాన్ని ఎంఆర్ అగ్రిమెంట్ అంటారు. అంటే ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ అయిన మొసాదు, భారతీయ గూఢాచార సంస్థ అయిన రాతో కలిసి పనిచేయాలని 2017లో ఇజ్రాయెల్ భారతదేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఈ రెండు గూఢాచార సంస్థలు కలిసి పనిచేయడమే కాకుండా ఈ రెండు సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరి గూఢాచార స్కిల్స్ను మరొకరికి నేర్పించడం, అలాగే ఈ గూఢాచార పరికరాలను ఒకరికొకరికి ఇచ్చుకోవడం, ఈ ట్రైనింగు, అలాగే సైబర్ సెక్యూరిటీ, ఆన్లైన్లో తీవ్రవాదులను గుర్తించడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే 2017 నుండి ఇజ్రాయెల్ మొసాదు మన భారతీయ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయన్నమాట. ఇక ఇరాన్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి గూఢాచార కార్యకలాపాలను స్ఫూర్తిగా తీసుకొని మన కుమారులు, మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో, మన కుమారులు కూడా పాకిస్తాన్లో రాకింగ్ చేస్తామన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. గత 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు దాదాపు 35 మంది తీవ్రవాదులను కుమారులు అయితే నరకానికి పార్సిల్ చేశారు. ఎట్లుందా? శబాష్ కదా. ఏదైనా కూడా ఇంటెలిజెన్స్ అంటే మామూలుగా ఉండదు, వాళ్ళ విషయమే వేరుంటుంది అది. అయితే ఇప్పుడు ఇరాన్లో హమాస్ తీవ్రవాద సంస్థ పొలిటికల్ చీఫ్ అయినటువంటి ఈ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ గూఢాచారులు అయితే చంపిన విధానము భారత్కు ఒక కొత్త మార్గాన్ని చూపించినట్టయింది. ఈ ఇస్మాయిల్ హనియేను చంపడం కోసం ఇజ్రాయెల్ గూఢాచారులు మొదటగా ఏంటంటే ఈ ఇస్మాయిల్ హనియే ఫోన్ను గుర్తించి వాడి ఫోన్తో పాటు వాడి చుట్టుపక్కల ఉండే బాడీగార్డుల ఫోన్లకి పెగాసిన్ మాల్వేర్ అనే దాన్ని పంపించారంట. తద్వారా ఏంటంటే ఈ ఇస్మాయిల్ హనియే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది వాళ్ళంతా కూడా కూర్చొని తెలుసుకుంటా ఉన్నారు. అదే టెక్నాలజీ. ఈ ఇస్మాయిల్ హనియే వెళ్ళే అపార్ట్మెంట్లోని టాయిలెట్ ఉంటుంది కదా, దాని వెంటిలేటర్ ద్వారా ఒక సూసైడ్ డ్రోన్ను పంపించినారంట. ఆ డ్రోన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన డ్రోన్గా తెలుస్తుంది మనకు. అంతే. ఇక సరిగ్గా ఇస్మాయిల్ హనియే ఆ భవనంలోకి ప్రవేశించిన వెంటనే ఏంటంటే అతన్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన ఆ సూసైడ్ డ్రోను ఇస్మాయిల్ మీదకు దూసుకుపోయి ఒక్కసారిగా పేలిపోయింది. చెప్పాలంటే అక్కడ జరిగిన విషయం ఇది. అయితే ఇప్పుడు ఈ కొత్త విధానం భారతీయ ఏజెంట్లకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్లో మన టార్గెట్లు చాలా ఉన్నాయి. 1, 2 కాదు, చాలానే ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం, చోటాబాయ్, హఫీజ్ సయ్యద్, అలాగే రాణా అఖ్తర్ వంటి డాన్లు చాలామంది ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటు పేరు మోసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మట్టి కనిపించాలంటే మన కూడా మొసాద్ బాటలోనే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఈ ఎంఆర్ అగ్రిమెంట్ అనేది. ఇందులో భాగంగా వీళ్ళు కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఈ తీవ్రవాదులు కావచ్చు, ఆ తీవ్రవాద కమాండర్లు కావచ్చు, అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా అక్కడ పంపించేవాళ్ళు ఉంటారు కదా. నేను గతంలో కూడా చెప్పా, వచ్చేవాళ్ళు వీళ్ళైంది అసలు వీళ్ళను తయారు చేసి పంపించేవాడు ఆడు ఉంటాడు, వాడిని వేస్తే వస్తుంది మజా. ఆ విధంగా ఇప్పటికి దాదాపు 35 మందిని వేసేశారు మన భారతీయ రాకుమారులు. అట్లా విషయం. ఇంకా వీళ్ళ వేగం ఇంకా పెరగాల. అసలు మన దేశానికి శత్రువులు ఎంతమంది అయితే ఉంటారో అది శత్రు దేశాల్లో ఉండని లేకపోతే ఇక్కడ ఉండని మొత్తానికైతే స్వచ్ఛ భారత్ అయితే జరగాల. ఇది అయితే నేను కోరుకుంటున్నా. భారతీయులుగా, భారతదేశానికి భక్తులుగా, ఈ దేశాన్ని ప్రేమించేవారుగా మీరు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. సో ఈ అద్భుతమైన వార్తకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే అట్లా లైక్ కొట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి తప్పనిసరిగా ఒక్కరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని నేను ఆశిస్తూ, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. అలాగే మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఇంపార్టెంట్ న్యూసే కాబట్టి ప్రతి న్యూస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.